వెల్కమ్ టు వివిడి న్యూస్ టీవీ. ప్రజల కోసం ప్రశ్నించే గొంతునే. ముందుగా ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. మహానదిలో ఘనంగా గంగా పుష్కరోత్సవం, భక్తుల సంకల్ప స్నానాలు. స్కూల్ గ్రౌండ్ పై కబ్జా, విద్యార్థుల నిరసన, అక్రమ గోడ కూల్చిన అధికారులు. నంద్యాలలో పెట్రోల్ డీజిల్ కొరత, వాహనదారుల ఆందోళన. వైఎస్ జగన్ ను ఆశీర్వదించిన అర్చకులకు నోటీసులు. ఆర్టీసీ సమ్మె ఉద్రిక్తత, సూర్యాపేటలో ఉద్రిక్త పరిస్థితులు. హనీ ట్రంప్ గ్యాంగ్ గుట్టురట్టు, అనంతపురంలో సంచలనం. పెండ్లిపీటల మీద నుంచి పోలింగ్ బూతులకు నవదంపతులు. భగీరథ మహర్షి పట్టుదల యువతకు స్ఫూర్తి, డిఆర్ఓ డి రాము నాయక్. కుటుంబ సమేతంగా ఓటు హక్కు వినియోగించిన ముఖ్యమంత్రి స్టాలిన్. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు శస్త్రచికిత్స, త్వరగా కోలుకోవాలని అభిమానుల పూజలు. వైశాఖ శుద్ధ సప్తమి సందర్భంగా మహానంది క్షేత్రంలో గంగా పుష్కరోత్సవం వైభవంగా జరిగింది. నంది తీర్థంలో ఈవో ఎన్ శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో గణపతి పూజ, పుణ్య హవాచనం నిర్వహించారు. అనంతరం గంగాదేవికి షోడాశ ఉపచరణాలతో పూజలు చేసి కోనేరులో పంచామృతాలు, పసుపు, కుంకుమ తదితరాలతో అభిషేకాలు నిర్వహించారు. భక్తులు సంకల్ప స్నానాలు చేసి లోక కళ్యాణం కోరుకున్నారు. ఓం నమో మహానందేశ్వరాయ. మహానంది క్షేత్రంలో ఈరోజు వైశాఖ శుద్ధ సప్తమి సందర్భంగా గంగాదేవి మోక్షం కొరకు ఇక్కడ స్వయంగా మహానంది క్షేత్రంలోని నంది తీర్థంలో స్నానం చేస్తుందని చెప్పి మనకి పురాణ గాథ ఉన్నందువల్ల ప్రతి సంవత్సరం కూడా వైశాఖ శుద్ధ సప్తమి రోజున గంగాదేవికి సాదరంగా స్వాగతం పలికి ఇక్కడ సంకల్ప స్నానం అనేటువంటిది చేయించడం జరుగుతుంది. అనంతరం భక్తులందరూ కూడా విశేషంగా ఈ రోజున ఈ పుష్కర స్నానం అనేటువంటిది ఆచరిస్తారు. ఆ సందర్భంగా ఈ రోజున ఆలయ కార్యనిర్వహణాధికారి శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో ఉదయం ప్రత్యేకంగా గంగాదేవికి స్వాగతాది పూజలన్నీ కూడా చేసి విశేష అభిషేకాలు, హారతులు సమర్పించి అనంతరం భక్తులకు దర్శనాదులన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కావున ఈ రోజంతా కూడా కోనేరు సంపూర్ణంగా భక్తులకి అందుబాటులో ఉంచడానికి మా ఈవో గారు అన్ని చర్యలు కూడా తీసుకున్నారు. కాబట్టి భక్తులు ఈ యొక్క గంగా స్నాన సంకల్పం చేసుకొని పుష్కర స్నాన ఫలాన్ని పొందవలసిందిగా ప్రార్థన చేస్తున్నారు. నంద్యాల టిక్కే మున్సిపల్ హై స్కూల్ ఆట స్థలం అక్రమంగా కబ్జా చేయబడిన ఘటన ఆందోళన కలిగించింది. గుర్తు తెలియని వ్యక్తులు గ్రౌండ్ ను ఆక్రమించగా విద్యార్థులు నిరసన వ్యక్తం చేశారు. సమాచారం అందుకున్న మున్సిపల్ అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని అక్రమంగా నిర్మించిన గోడను కూల్చివేశారు. ప్రభుత్వ స్థలాలను కబ్జా చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నేను టెక్కా మున్సిపల్ హై స్కూల్ చైర్మన్ గా మాట్లాడుతున్నాను. మా పిల్లలకు అనేది గ్రౌండ్ లేకుండా ఈ గోశాల వాళ్ళు మనకు ఇది అనేది గోడ అడ్డంగా కట్టేసి పిల్లలకు గ్రౌండ్ లేకుండా ఏర్పాటు చేయకోకుండా ఆటలాడుకోకుండా ఏ దానికి
అన్ని దానిలకు డిస్టర్బెన్స్ చేసి మా పిల్లలను ఆడుకోనికుండా చేస్తున్నారు. మీరు న్యాయంగా మాకు గోడ తప్పించి పిల్లలకు గ్రౌండ్ ఏర్పాటు చేయాల్సిందిగా మేము విద్యార్థిగా కోరుతున్నాము. నంద్యాలలో కొన్ని పెట్రోల్ బంకుల్లో ఇంధనం లేక తాళ్లు వేయడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. సరఫరా ఆలస్యం కారణమా లేదా కృత్రిమ కొరతనా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. వెంటనే చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుకుంటున్నారు. స్టాక్ లేదు అది. డీజిల్ కొరత మరి కృత్రిమ కొరత సృష్టిస్తున్నట్టుగా కనపడుతుంది. ఎందుకంటే అనుకోకుండా పెళ్లిళ్ళు ఉన్నాయి, శుభకార్యాలు ఉన్నాయి, వెహికల్స్ తీసుకుని పెట్రోల్ పంపులకు వెళ్తే డీజిల్ నో స్టాక్ బోర్డ్ అని పెట్టడం జరిగింది. ఉన్న చోట కూడా క్యాన్లతో విపరీతంగా నింపుతా ఉన్నారు. మరి జర్నీలు చేసేటువంటి వాహనాలు ఎక్కడికక్కడ నిలబడిపోతా ఉన్నాయి. ఈ దారుణాన్ని కంట్రోల్ చేయాల్సిందిగా అధికారులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఎందుకంటే అందరూ ఫ్యామిలీలతో పెళ్లి శుభకార్యాలకు వెళ్లాల్సినటువంటి వారి వాహనాలకేమో డీజిల్ లేదని నో స్టాక్ బోర్డు పెడుతూ క్యాన్ల ద్వారా మరి వాళ్ళు బ్లాక్లు అమ్ముతున్నారనేటువంటి ఈ కళ్ళకు కనపడినట్టే మనకు కనపడుతా ఉంది. ఈ దారుణాన్ని అధికారులు కంట్రోల్ చేయాలని, లేని పరిస్థితుల్లో ప్రజల్లో తిరుగుబాటు వస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మహర్షి వాల్మీకి రిజర్వేషన్ ప్రజా సమితి రాష్ట్ర అధ్యక్షులు పులికొండమ్మ. 2 రోజుల నుంచి డీజిల్ కానీ పెట్రోల్ కానీ చాలా స్కెర్సిటీ ఉంది. దీనికి కలెక్టర్ గారు కానీ తగిన అధికారులు అందరూ చర్యలు తీసుకొని పెట్రోల్ డీజిల్ ను సత్వరంగా పట్టణ ప్రజలకు అందుబాటులో ఉంచాలని మేమందరం పట్టణం తరఫున అందరి ప్రజల తరఫున కోరుకుంటున్నాం. చాలా ఇబ్బంది పడుతున్నారు లారీ వాళ్ళు, ఆటో వాళ్ళు కానీ. రైతులు ఇప్పుడు హార్వెస్టింగ్ స్టార్ట్ అయింది. రైతులు వాళ్ళు డీజిల్ తీసుకొని పోవాలంటే ట్యాంకులు తెచ్చుకుంటారు, వాళ్ళకి పట్టడం లేదు. వాళ్ళు అక్కడి నుంచి ట్రాక్టర్లు తెచ్చుకోవాలంటే ఇబ్బంది ఉంది. ప్రజలకు ఇబ్బంది లేకుండా ఎటువంటి పరిస్థితుల్లో త్వరగా దీన్ని సత్వరంగా పరిష్కారం పూర్తి చేయాలని మేము కలెక్టర్ గారిని కోరుతున్నాం. పులివెందులలో మాజీ సీఎం వైఎస్ జగన్ ను ఆశీర్వదించిన ఒంటిమిట్ట కోదండ రామాలయం అర్చకులకు నోటీసులు జారీ అయ్యాయి. ముందస్తు అనుమతి లేకుండా కార్యక్రమంలో పాల్గొన్నారంటూ టీడీపీ ఉన్నతాధికారులు ఈ చర్యలు తీసుకున్నట్లు సమాచారం. సంపూర్ణతా దోష పరిహారార్థం ఇహ జన్మని పూర్వజన్మని శత్రునాశయ ఓం నమో భగవతే మహాసుదర్శనాయ మంగళం కౌసలేంద్రాయ మహనీయగుణాత్మనే రాజా రామచంద్ర స్వామినః సంపూర్ణ కృపాస్తు. తెలంగాణలో కొనసాగుతున్న ఆర్టీసీ బస్సు సమ్మె ఉద్రిక్తతకు దారితీసింది. సూర్యాపేట బస్ డిపో ఎదుట పోలీసులకు కార్మికులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. పోలీస్ పహారాలో బస్సులను బయటకు తీస్తుండగా కార్మికులు అడ్డుకొని ఆందోళన చేపట్టారు. సమ్మె జరుగుతుండగా బస్సులు ఎలా నడుపుతారంటూ కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతపురంలో
హనీ ట్రంప్ ముఠాను పోలీసులు ఛేదించారు. 5 నిందితులను అరెస్ట్ చేసి 13 లక్షల నగదు, 2 కత్తులు, 6 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. మహిళలను ఎరగా వేసి న్యూడ్ ఫోటోలతో బ్లాక్మెయిల్ చేస్తూ సుమారు 20 మంది నుంచి ₹1 కోటి వసూలు చేస్తున్నట్లు గుర్తించారు. కీలక నిందితులు రంగమ్మ నాయుడుపై ఇప్పటికే 10 కేసులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. కలెక్ట్ చేసుకున్నారు, ఎట్లా కలెక్ట్ చేసుకున్నారో తెలియదు. ఆ కలెక్ట్ చేసుకొని అతను చెప్పారంట. చెన్నై కోడంబాకంలో నవదంపతులు పెళ్లి వెంటనే ఓటు హక్కు వినియోగించారు. పెళ్లి అయిన కేవలం 15 నిమిషాల్లోనే వధువు సువర్ణ పోలింగ్ కేంద్రానికి చేరుకొని ఓటు వేసింది. వరుడు సునీల్ ఆమెను స్వయంగా తీసుకెళ్లి ప్రజాస్వామ్య బాధ్యతను నిర్వర్తించారు. భగీరథ మహర్షి జయంతి సందర్భంగా కలెక్టరేట్ లో ఆయన చిత్రపటానికి డి రామనాయక్ నివాళులు అర్పించారు. భగీరథుని పట్టుదల, జన సంరక్షణపై ఆయన చేసిన కృషి స్ఫూర్తిదాయకమని తెలిపారు. యువత ఆయనను ఆదర్శంగా తీసుకుని కఠోర శ్రమతో లక్ష్యాలను సాధించాలని సూచించారు. అలానే వెనుకబడిన తరగతుల సంక్షేమానికి ప్రభుత్వ పథకాలను వినియోగించుకోవాలని అన్నారు. లక్ష్మీ రాష్ట్రస్య యాముఖే దయామాతకం సుజామసి దీపదేవతాయై నమః. సమ్రాజం చ విరాజం చ విశ్రీర్యాతనో గృహే లక్ష్మీ హిందూ ధర్మ అభిదానస్య సనాతన భాష ధర్మస్య పరిరక్షణార్థం సహస్రనామదుత్తుల్యం రామనామవరాననే రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయ పతజే నేత్రాభ్యుషగాయ నమో నమః మధుపరిరత్నాభ్యే నమః కృష్ణాయ నమః అద్యకన్యా పరిష్వక్తవక్షతే నమః వెంకటాయ నమః జనకారి మహాయోగం దేవానామదే ధూపమాగ్రాపజామి. సూర్య భగవాన్ నమస్కారం చేసుకోండి. భాస్కరాయ విద్మహే మహాద్యుర్కరాయ ధీమహి తన్నో ఆదిత్య ప్రచోదయాత్. భాస్కరేభ్యో నమః. ప్రత్యక్ష దీపం దర్శయామి. లక్ష్మీ రాష్ట్రస్య యాముఖే దయామాతకం సుజామసి హిరణ్యమాత్రం పూర్ణం కుబేరాయ వైష్ణవరాయ. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కుటుంబ సభ్యులతో కలిసి పోలింగ్ కేంద్రానికి వెళ్లి ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రజాస్వామ్యంలో ఓటు ప్రాముఖ్యతను గుర్తు చేస్తూ ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఓటు వేయాలని ఆయన పిలుపునిచ్చారు. எப்படி ஜனநாயக கடமை ஆற்றியிருக்கணும், அதே மாதிரி தமிழ்நாட்டு வாக்காளர்கள் தன்னுடைய ஜனநாயக கடமையை முறையாக ஆற்ற வேண்டும், தவறாமல் ஜனநாயக கடமை ஆற்ற வேண்டும் என்று
நான் வாக்காளர்கள் எல்லாம் அன்போடு கேட்டுக்கொள்கிறேன். நல்ல கருத்துன்னு சொல்லியிருக்காரு. நல்ல கருத்து தான். ఆరోగ్య సమస్యలతో ఆసుపత్రిలో చేరిన పవన్ కళ్యాణ్ కు శస్త్రచికిత్స జరిగింది. ప్రస్తుతం ఆరోగ్యం నిలకడగా ఉండగా వారం పాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. అభిమానులు త్వరగా కోలుకోవాలని పూజలు చేస్తున్నారు. మరిన్ని అప్డేట్ కోసం చూస్తూనే ఉండండి వివిడి న్యూస్ టీవీ, ప్రజల కోసం ప్రశ్నించే గొంతునే.